మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించిన బీజేపీ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా స్వాతంత్ర సమరయోధుల పేర్లను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. పేద ప్రజలకు 100 రోజులు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఉపాధి కల్పించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దేశం అభివృద్ధి చెందిందని, బీజేపీ పార్టీ పేర్లను మారుస్తూ దేశ అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించవద్దని, తొలగిస్తే బీజేపీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలకల తిరుపతి, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనసయ్య, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, పల్లి గంగాధర్, తర్రె లింగం, మరి యాదయ్య, ఆర్మూర్ నర్సయ్య, అక్కినపల్లి శ్రీనివాస్, కట్కూరి దాసు, పడల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పని లేని నిరుపేదలకు పని కల్పించే ఒక పథకం చాలా గొప్ప పథకం. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక మంచి చక్కటి రూపుదిద్దుకున్నటువంటి పథకం అని చెప్పి తెలియజేస్తూ, దాని ద్వారా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పని ఒక అసూయతోటి ఇలా, ఎందుకంటే ప్రజలలో ఇలా సామాన్య ప్రజల దగ్గర ఇలా ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం ద్వారా ఇలా జాతీయ హామీ ఉపాధి పథకంలో గాంధీ పేరు, ఎందుకంటే చిరకాలం ఉండాలనే ఆ పేరు చిరకాలం ఉండడం ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండే విధంగా, ఎందుకంటే సామాన్య మనుషులే ఉపాధి పనికి వెళ్తారు కాబట్టి ఉపాధి పనిలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లబ్ధి పొందుతున్న అక్కస్తోటి ఇవాళ వారు తొలగిస్తున్నటువంటి వైఖరిని వెంటనే మార్చుకొని వెంటనే కాంగ్రెస్ జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రానున్న రోజుల్లో ఇలాంటి మీరు చేసే కార్యక్రమాలు పేద ప్రజలకు అభ్యున్నతి కోసం ఉపయోగపడాలి తప్ప చేసినటువంటి సంక్షేమ పథకాలను తప్పుదో పట్టిస్తూ మీరు ఇప్పటి వరకల్లా ఏ ఒక్క పేదవారికి ఒక ఇళ్ళని కట్టించారు కనీసం బీజేపీ ప్రభుత్వం. ఏ ఒక్క పేదవారి కోసం ఇలాంటి జాతీయ ఉపాధి పథకం కింద ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను పేదల కోసం ఏ ఒక్క పథకమైనా వేరే పథకాలను ప్రవేశపెట్టిరా? ఇది చేయకుండా ఉన్న పథకాలను పేరు తొలగించి ఉపాధి హామీ పథకం 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టారు. మరి అప్పటి రోజులలో మరి పేద ప్రజలు పని లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఎన్నో గడ్డు కాలాలలో మరి సామాన్య ప్రజలకు పనులు కల్పించాలనే ఒకే ఉద్దేశంతో మరి ఈ పథకం తీసుకురావడం జరిగింది. మరి ఒక బీజేపీ పార్టీ ఒక అక్కస్తో మరి గాంధీ గారి పేరు తొలగిస్తూ ఉపాధి హామీ పథకాన్ని కూడా మరి మారుస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుని ఏదైతే ఉన్నదో వారిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి యథావిధిగా ఈ పథకాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి కొనసాగించే విధంగా మరి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, మరి నిర్ణయం తీసుకునేదాకా కూడా ఇటువంటి ఉద్యమాలు చేపట్టి సామాన్య ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని సందర్భంగా తెలియదు. రుద్రంగి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు నూతన దేవస్థాన కమిటీలు, గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖులు కాంగ్రెస్ లీడర్ల మధ్యలో మరి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏ ప్రభుత్వాలైనా జీవోలు మార్చితే పడిపోక తప్పదు. ఇది వారికి బీజేపీ పార్టీకి నాశనకాలం దగ్గరికి వచ్చింది. ఎందుకంటే పేరు మార్చి జై శ్రీరామో జై లక్ష్మణ్ అని పేరు పెట్టడం అది దేవుళ్ళకు వర్తిస్తుంది. కానీ మనుషులను బతికుండి మనుషులు చేసిన పనిని చూసి నేర్చుకోవాలి. దేవుళ్ళు మాకున్నారు, మాకందరికి ఉన్నారు, మీకు కూడా ఉన్నారు. కానీ ఒక పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ చాలా అన్యాయం చెప్తూ ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున మరి ధర్నా, రాస్తారోకో, నిరసన చేపట్టడం జరిగింది. ఇంకా ముందు పెద్ద ఎత్తున కూడా బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ముట్టడిస్తాయి ఈ పేరును మళ్ళీ తిరిగి చేర్చేంత వరకు కూడా ఉద్యమాలు ఆపేది లేదు. పెద్దలు గౌరవనీయులు ఆదిశరణ గారు సూచన మేరకు, రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ పెద్ద ఎత్తున మరి ధర్నా, నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.